వెల్కమ్ టు బీసీ స్టడీ సైకిల్. ఓకే, మనము విబిజి రామ్జీ చట్టానికి సంబంధించినటువంటి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ గురించి వివరణ ఇస్తాను. ఓకే, విబిజి రామ్జీ చట్టము 2025కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. వేతన ఉద్యోగానికి విధి విధానాల హామీ 100 రోజుల కంటే ఎక్కువగా పెంచబడింది. సెకండ్ స్టేట్మెంట్, ఉద్యోగ రహిత భత్యము యొక్క చట్టపరమైన అమలు పూర్తిగా తొలగించబడింది. ఈ చట్టము ఉద్యోగ హక్కుకు న్యాయపరమైన స్వరూపాన్ని కొనసాగిస్తుంది. పై ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏవి సరి అయినవని చెప్పవచ్చు అని ఇచ్చాడు. ఏ మరియు 2, 1 మరియు 2, 1 మరియు 3, 2 మరియు 3, 1, 2, 3 అని ఇచ్చాడు. ఓకే, ఇది చూడండి, మనకు విబిజి రామ్జీ వికసిత్ భారత్ 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేటువంటి లక్ష్యంతోటి విబిజి రామ్జీ బిల్లును 2025 డిసెంబర్ 18వ తేదీన ఉభయ సభల్లో లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందింది. విబిజి రామ్జీ అనగా వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవక మిషన్ గ్రామీణం. ఈ బిల్లును రాష్ట్రపతి డిసెంబర్ 21, 2025న ఆమోదం తెలిపింది. ఇందులో సంవత్సరానికి 125 రోజులు పని కల్పిస్తారండి. ఇక్కడ అడిగినటువంటి ఆప్షన్ ఏంటండి, 100 రోజుల కంటే ఎక్కువగానే ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, ఫస్ట్ది కరెక్ట్గా తీసుకోవచ్చండి. మొదటి ఆప్షన్ కరెక్టేనండి. నెక్స్ట్, ఉద్యోగ రహిత భత్యం యొక్క చట్టపరమైన అమలు పూర్తిగా తొలగించబడింది. నో, కాదండి. ఎందుకండి అంటే ఇక్కడ పని కల్పించిన తర్వాత చట్టంలో ఏమని చెప్పాడండి, పనిలో పాల్గొన్న 7 రోజుల్లో లేదా 15 రోజుల్లో కంపల్సరిగా వేతనాలు ఇవ్వాలి అని ఇచ్చాడు. నెక్స్ట్, ఈ చట్టం ఉద్యోగ హక్కుకు న్యాయపరమైన స్వరూపాన్ని కలిగిస్తుంది. ఈ చట్టాన్ని గనక అమలు చేయకుంటే, ఈ చట్టాలు చేశారు కాబట్టి కోర్టుకు కూడా పోవడానికి అవకాశం ఉంది. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు 1 మరియు 3 అనేటువంటివి కరెక్ట్ అండి. ఇంకా ఈ చట్టాన్ని గురించి వివరణ ఇస్తే ఇది 125 రోజుల పని కల్పిస్తుంది. ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్థానంలో వచ్చింది. కేంద్ర రాష్ట్ర నిధులు కేంద్ర ప్రభుత్వము 60% ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వాలు 40% ఇస్తాయి. అదే హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలో 90:10%, అంటే 90% కేంద్ర ప్రభుత్వము, ఆ రాష్ట్రాలకు సంబంధించిన 10% ఇవ్వాలి. తప్పనిసరిగా 125 రోజులు పని కల్పించాలి. వ్యవసాయపు పనుల్లో 60 రోజులు గ్యాప్ అనేటువంటిది కూడా రావడం జరుగుతుందండి. ఓకే, ఇది ఈరోజు ప్రశ్న అండి.